ప్రభువా, నీవు మహాత్యము గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. 86వ కీర్తనల గ్రంథము 8వ వచనం. ప్రియులరా, దావీదు గారు అంటున్నారు, ప్రభువా నీవు మహాత్యము గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయువాడవు. నిజమే కదండి. మన జీవితాలలో అనుకోకుండా జరిగే ప్రతి ఆశ్చర్యకార్యం ఆయన చేసేవి. ఏదైనా ఆయన వలననే సాధ్యము. మనకి జరగని కార్యాలు జరగాలి అన్నా ఆయనకే సాధ్యము. అవును, అందరూ ఆశ్చర్యపోయేలా సమస్యల్లో ఉన్న మన సమస్యలను ఆశ్చర్యంగా తొలగించగలిగిన వారు ఆయనే, మన ప్రభువు. ఆయనే అద్వితీయుడు. అవును, ఆయనకు సమానులు ఎవరు చెప్పండి? ఎవరూ లేరు. మన ప్రభువు ఏకైక దేవుడు. ఆయనకు సమానమైన వారు ఎవరూ లేరు. అందుకే ఆయన మాత్రమే మన జీవితాలలో ఆశ్చర్య కార్యములు చేయువారు. అందుకే ఆయన కంటే గొప్పవారు, మహాత్యము గలవారు ఎవరూ లేరు. కావున ఈ ఉదయకాల సమయంలో మోకరించి మన జీవితాలలో గొప్ప ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వారికి, ఎవరికీ సాటి కాని మన ప్రభువుకి, గొప్పవారైన మన తండ్రికి ప్రార్థిద్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.